ఈయన ఏం చేసిందంటే డీకే శివకుమార్ గారు ఫాక్స్కాన్ చైర్మన్ గారికి ఉత్తరం రాసిండు. హైదరాబాద్ లో మీరు తలపెట్టిన ఆ ఫ్యాక్టరీని మా బెంగళూరుకు తరలించండి అంటూ విజ్ఞప్తి. కానీ నిన్న లార్ల మీటింగ్ లో మీరు డీకే శివకుమార్ లెటర్ ఒకటి చదివి వినిపించారు. అవును. కానీ ఆయన అది ఫేక్ లెటర్ అని ఈవెన్ సైబర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేశాడు. డూ స్టిల్ బిలీవ్ అది రియల్ గా ఆయన రాసిన లెటర్ నమ్ముతున్నారా, లేకుంటే మీరు కూడా మిస్లీడ్ అయ్యారా ఫేక్ లెటర్? ఎంతకైనా తెగిస్తారు, రాసే ఉండొచ్చు నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే మీరు గెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే ఫాక్స్కాన్ చైర్మన్ కి ఫోన్ చేసి మాట్లాడచ్చు. ఇలాంటి లెటర్ డీకే శివకుమార్ నుంచి వచ్చిందా డెఫినెట్ గా మీ స్థాయిలో వెరిఫై చేసుకోకుండా మాట్లాడతారా? నేను ధృవీకరించుకోలేదు. వాస్తవం ఏంటంటే నేను ధృవీకరించుకోలేదు. ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు మద్దతు ధర లేక నష్టపోతున్నారంటూ ఇవాళ ఉదయం ఎక్స్ లో పోస్ట్ పెట్టారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో మిర్చి రైతులకు కన్నీళ్లు తప్పటం లేదని ఆరోపించారు. రైతు గుండెలు బాదుకుంటున్న వీడియో పోస్ట్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టితో పాటు జిల్లా మంత్రులు పొంగులేటి, తుమ్మలపై తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. అయితే కేటీఆర్ ట్వీట్ చేసిన వీడియో పాతదని తెలియడంతో పోస్ట్ డిలీట్ చేశారు. ఆ వీడియో 2018 నాటిదని, అప్పుడు ఉన్నది కేసీఆర్ గవర్నమెంటేనని తెలియడంతో పోస్ట్ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. 2018 నాటి పూర్తి వీడియో చూస్తే కేసీఆర్ గవర్నమెంట్ మద్దతు ధర ఇవ్వటం లేదని మరో రైతు చెప్తున్న వాయిస్ ఉంది. ఇంకొక పని కూడా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న మనోళ్ళు తిరుగుతుంటే ఇదొకటి దొరికింది. ఒకటే ఇంట్లా 43 దొంగ ఓట్లు రాయించారు. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు చేర్చారని కేటీఆర్ ఆరోపించారు. అయితే కేటీఆర్ ఆరోపణలు తప్పని తేలాయి. కేటీఆర్ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి క్లారిటీ ఇచ్చారు. 2023 నుండి అక్కడ ఉన్న ఓటర్లే తప్ప కొత్తగా ఓటర్లను యాడ్ చేయలేదని స్పష్టం చేశారు. 2023 జనరల్ అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓటర్ లిస్ట్ లో ఉన్న ఓటర్లే ఇప్పుడు ఉన్నారని వివరణ ఇచ్చారు ఎలక్షన్ అధికారులు.